అందరికీ నమస్తే. ఏంటంటే నిజామాబాద్ వెళ్ళి ఎక్కడ ఏమి కంటిన్యూ అన్నది మీకు పెడతాను, ఏమేమి చేసినా ఎట్లా అన్నది ప్రతి మూమెంట్ కూడా మీకు వస్తుంది. ఇప్పుడైతే హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తున్నాను. నిజామాబాద్ నుంచి మళ్ళీ రాగా అదంతా లాగ్ అన్నది మీకు వస్తుంది. ఇక లాక్స్ అయితే మంచి కంటిన్యూ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే అర్జెంట్ పంపేది. ఇది ఏంటంటే ఈ మంచి మంచి లొకేషన్లతో మీ ముందుకు వస్తుంది. సరేనా? పోదాంపా, చూడండి. లగేజ్ లగేజ్ వేసుకో, లగేజ్ అన్న ఆఫ్ చేసినాం కదా, ఆ డోర్ పెట్టినావా? ఆఫ్ చేసినాం. మనం ఏంటంటే అన్ని చూసుకోవాలి కదా. అందరికీ నమస్తే. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఈ లాక్స్ అన్నది మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ప్రతి మూమెంట్ కూడా మీకు చెప్పాలనుకుంటున్నా. ఇక ఏది కానీ మీకు ఈ లాక్స్ అన్నది మీరు మంచిగా కంటిన్యూ చేస్తుండ్రు, కానీ నేనే డైలీ వస్తలేని ఒక బాధ. ఇప్పటి నుంచి డైలీ వస్తుంది. ప్రతిదీ మూమెంట్ కూడా మీకు చెప్తా ప్రతి విషయం కూడా. ఇక ఎక్కడ పోయినా ఏం పోయినా అన్నది కూడా. అక్కడనైతే నిజామాబాద్ వెళ్తున్నా, అక్కడ కంకులు తీసుకుందామని ఇక తీసుకుంటున్నా. రోడ్డు పక్కన కంకులుని, జామకాయలు, ప్రతిదీ కూడా నేర్బండ్లు, ఇంకా జీడి పండ్లు బాగా అమ్ముతున్నారు అన్నీ. ఇక నిజామాబాద్ పోగానైతే ఇప్పుడైతే ఇక అక్కడ మధ్యలో ఉంటాయి కదా అన్నీ. ఇది ఎక్కడ అన్నది ఇక మీరు చూడుండ్రి. ఇక అన్ని రకాలు రోడ్డు పక్కన ప్రతి పండైనా మన ఏ సీజన్ అప్పుడు ఆ సీజన్ అయితే అన్నీ పెడుతుంటారు. జామ పండ్లు అయితే తీయగా ఇంత మంచిగా ఉన్నాయో, కంకులు ఉడక మంచిగా ఉన్నాయి. ఇక మక్క గేరలు అంటే ఇష్టపడతారు మా మనమరాన్లు అని. ఇక నేనైతే ఇక వెళ్ళేటప్పుడు ఇవి తీసేసుకున్నా. ఇక ఏదైనా కనబడితే ఇక మనకు ఏంటంటే పిల్లలకు మా మనమరాన్లైనా ఎవరింటికి పోయినా కూడా ఆ రోజులల్లో ఇక ఎప్పుడైనా కానీ మనం పండ్లన్నా ఏదైనా పట్టుకుని పోవాలి. పిల్లలు ఉన్నప్పుడు వట్టిగా పోకుండ్రి. అట్లా ఇక అప్పటి రోజుల వెనకటి రోజుల లెక్క బండ్ల మీద పోతుంటే బండ్లు అయితే అట్లా కనిపించినాయి. మేము పోంగా ఉడక అక్కడ బెల్లం అంటున్నారు కానీ షూట్ చేయలేము. బెల్లం ఉడక మాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి బెల్లం వండుదురు మా వాళ్ళు అయితే. మా తల్లిగారు అయితే చలికాలం బెల్లం బాగా వండుదురు. ఇక వండితే అట్లా మేమైతే మోరుండలు కట్టుకుంటుంటిమి, అట్లా తింటుంటిమి, అట్లా మంచిగా ఉంటుండే. ఇక గొల్లు గుడక ఎట్లా పోతున్నాయి చూడండి. అవన్నీ ఇక అడవికి ప్రతి చెట్టు, ప్రతి ఆకు, ప్రతిదీ ఉడక ఇక అట్లా తినేందుకు అవి అట్లా అదృష్టం. ఇక వాళ్ళు టిఫిన్ చేయొచ్చట, అన్నీ చేయొచ్చట పొద్దున. ఎట్లుంది చెప్పు. నిన్న క్లాస్ అంతా పిండి అయితే పిసికి ఏం చేద్దామని చేద్దట్నా చేయమంటుంది కానీ ఇంకా ఇక అంతేం ఉండదు. ఇష్టయ్యా ఉండదు. చేగొల్లకు లాస్ట్కు చూపెట్టు. చేగొల్ల పిండి ఇలా ఓమ, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం వేసి, నువ్వులు వేసి కలుపుతుంది. నీళ్ళు వేసరి పెట్టిన, ఉప్పేసి నీళ్ళు వేసరి పెట్టిన. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపించాలి అర్జెంటుగా. వినబడుతుందా? ఇట్లా ఒప్పుకోవాలి పిండి అన్నీ. మనము కారం, ఉప్పు అన్నీ కలుపుకున్నాక కేసట్లనే వేసిన ఉప్పు. మనం రొట్టె పిండి ఎట్లా విసుకుంటాము అట్లా విసుకోవాలి. ఉప్పుకోవాలి. గరం మసిన నీళ్ళు ఉమ్మగిలినట్టయితే మంచిగా ఉప్పుకున్నాకనే కొద్దిసేపు మూత పెట్టుకుంటే ఉమ్మగిలినట్టే. ఇప్పుడైతే షేగోళ్ళకు పిండి తడుపుతున్నా. ఉప్పుకోవాలి మంచిగా. ఎట్లా ఉప్పుకుంటే అది షేగోళ్ళు బుర్రబుర్ర ఎట్లా వస్తాయి. మమ్మీ నువ్వు షేగోళ్ళు చేస్తే బుర్రబుర్ర ఉంటాయి, నోట్లు వేసుకుంటే గరిపెట్టేటట్టుంటాయి అని మా పెద్ద బిడ్డ గుడిక అంటది. ఇక తేజ గుడిక అంటది. మా మనమరాన్లు అయితే బాగా ఇష్టపడతారు పిండి వంటలు. అమ్మమ్మ నువ్వు చేస్తే కమ్మ ఉంటాయి, షేగోడీలు చేసేయవా, నువ్వుల ముద్దలు చేసేయవా. ఇక నాకైతే నోస్తుంది అన్నది. అది ఇక సర్జరీ అయింది కదా, ఎక్కువ పెట్టలేను లాక్స్లో. ఇక ఏంటంటే లాక్స్ అయిన తక్కువనే చేసిన. మనము ఏంటంటే కుకింగ్ వీడియోల గుడక 2-3 పెట్టిన. ఇక వస్తాయి చూడండి ఇప్పటి నుంచి. నేనైతే కవర్ అయినా ఇక ప్రతి మూమెంట్ కూడా మీకు చూపించగలుగుతాయి. దీని తర్వాత కూడా ఏ వీడియో వస్తుందన్న చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుర్రి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపించండి. ఇక ఇట్లా మేమైతే నిజామాబాద్ వెళ్ళాక ఇక మా తేజనైతే
ఇక మా నక్షత్రం చైత్ర అనేది స్కూల్ నుంచి తీసుకొస్తాని కార్ తీసుకొని వెళ్ళింది పోయి వాళ్ళు ఎట్టు ఉరికేస్తారు చూడు అలా పిన్ని పోంగనే ఇక ఇట్లా ఉరికేస్తారు ఉరికొచ్చి ఇక ఇట్లా పట్టేసుకుంటారు పోంగని అట్లా సంతోషంగా వాళ్ళకి సంతోషానికి అయితే మేమైతే హైదరాబాద్ నుంచి వెళ్ళి ఇక వాళ్ళను తోలుకొస్తేందుకు కొద్దిసేపు అయినాక ఇక మేము ముందు పోయి ఉంటుంది తిన్నాక చేసినాక పోయి తోలుకొచ్చింది ఇక సాయంత్రం అయితే స్కూలు ఇక అట్లా చేగోళ్ళు కూడా అట్లా బుర్ర వచ్చేటట్టు అట్లా మంచిగా ఇక మయ్యప్రాలు తాల్చింది నేను ఒంగోలు ఇచ్చిన ఇక అట్లా ఏంటంటే స్వామి మా శబరిమల పోతాడంటే పిండి వంటలు ఇవన్నీ ఒకటి చెయ్యాలి కదా అని చేగోళ్ళు అయితే పెట్టుకున్నా నేను పోగానే వెంటనే పెట్టుకొని ఇక అట్లా ముక్కు కూడా తినేసిన ముక్కు తినేసిన ఇంకా మురుకులు తింటారు. ఇది కూడా తినేసిన నేను. ఇది కూడా తినేసినావా? తింటున్నారు మురుకులు, సూపర్ ఉన్నాయా? ఇంకా దేవుని పాదం బలబసిమే బట్ట బుద్ధిమే. అట్లా చేగోళ్ళు అయితే గోలిస్తున్నా. అవి ఏంటంటే గోలుతాయి కానీ మనకు గోలింది ఎట్లా ఏర్పడాలంటే మనకు అది సోండ్ అన్నది తగ్గిపోతుంది, గోలింది ఏర్పడుతుంది. చేగోళ్ళు అయితే బుర్ర ఇట్లా నోట్లు వేసుకుంటే గరిపేటట్టు వచ్చినాయి అట్లా. ఇక నేను ఏం వేసిన అన్నది ఇక అట్లా ప్రతిది గుడక మన దాంట్లో వీడియోలు నేత్ర ఫుడ్ ఛానళ్ళు ఉంటాయి. ఇక ఇవి షూట్ చేయకున్నా కానీ ముందు వేసిన చేగోళ్ళు అయితే ఉన్నాయి, అట్లనే వేసుకున్నాం. ఇక అలాగే సాములకు ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ వాడం కదా, జీలకర్ర పొడి అది వేసి అయితే నువ్వులు వేసి అయితే నేను చేసేసిన అట్లా కారం ఉప్పులు వేసి. ఇక మీకు అవి కూడా చెప్తున్నాయి ఎట్లా వేసినామంటే ఇక అది విషయము. ఇక అట్లా మంచిగా వేసుకొని అట్లా కమ్మగా మంచిగా తినేది. ఇక మళ్ళీ తెల్లారి ఇక స్కూల్కి పోతామంటే అలా దించేస్తేందుకు ఇక వాళ్ళకు ఏంటంటే ఇక తేజని మేము వచ్చాక ఇక స్కూల్కు పంపిస్తుంది, తోలుకొస్తుంది, ఇట్లా నడుస్తుంది. ఇక ఈ ప్రతిదీ కూడా మూమెంట్ అన్న చూడుర్రి మీకు నచ్చుతుంది అనుకుంటా. ప్రతిదీ ఏం చేసినా ఎట్లా ఏంది అన్నది కూడా మీకు చెప్పాలనిపిస్తుంది. ఇక ఏ విషయంకైనా చెప్పాలనిపిస్తుంది. ఓ టైంలో షూట్ చేసుకునే టైం లేకపోతేనే ఇక వదిలేసుడు. కానీ అట్లా ఇక తెల్లారైతే నేనైతే సాములకు 5 సాములకు అండి పెడదామని ఇవాళ పోయే టైం దగ్గరకు వచ్చింది. ఇక మళ్ళీ తెల్లారితే పోతారు, ఇంకో రోజు అయితే పోతారు. ఇక వాళ్ళు మనం ఏంటంటే ఈరోజు 5 చేస్తాం బిడ్డ అని అన్న. ఇక చేస్తామని ఆమె కూడా అన్నది. ఇక నేనైతే కూరగాయలకు వెళ్ళిన చూడండి టమాటాలు ఎంత బాగున్నాయో, రోరు టమాటాలు లోకల్ టమాటా. ఆ తోలన్న సన్నగా ఉంటే టేస్ట్ ఓ లెవెల్ ఉంటాయి, పుల్లతనం కూడా ఉంటుంది, కొంచెం పులుపు ఉంటుంది, కమ్మగా వస్తుంది కూర కూడా. మనం ఏంటంటే ఆలుగడ్డ వేసి వండినా ఎట్లయినా కానీ ఏ రకంగా అయినా కానీ ఎట్లా వండుకున్నా కూడా కమ్మనే కుదురుతుంది, అంత మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే పాలకూర మెంతం కూర ఇవన్నీ తీసుకొచ్చినాం. పాలకూరతోటి కూడా పకోడీ చేద్దామని అట్లా తీసుకొచ్చిన నేను. ఇక ఏంటంటే ఏది తింటేది 5 సాములు కదా, ఎక్కువ పట్టలేదు. ఇక మళ్ళీ మిగిలిన పాలకూర కూడా పాలకూర పప్పు వండినా మంచిగా అయింది మమ్మీ, కమ్మగా అయింది అని అన్నది. ఏ కూర వండని నువ్వు మంచిగా వండుతావు మమ్మీ అంటది. ఇక నేను చెప్పుకుంటే గొప్ప కాదు. ఇక అట్లా ఏది కానీ అండేదాని మీదకి వెళ్ళి నూనెలు తక్కువ వచ్చినా కూడా అండేదాని మీదకి వెళ్ళి ఉంటుంది. ఎట్లా వండుకుంటే ఎట్లా కమ్మ ఉంటాయి అన్నది మనం అట్లా కమ్మగా వండుకోవాలి. ఇప్పుడు చలికాలం అయితే కూరగాయలు అయితే కమ్మగానే ఉంటాయి, టేస్ట్ బాగా వస్తాయి, ఎట్లా వండినా కమ్మగానే వస్తాయి. మనం ఉడికించుట్లుంటుంది, కుకింగ్ అన్నది చేసుట్లుంటుంది, అట్లా మంచిగా ఉంటుంది. ఇక నేనైతే సర్జరైన నుంచి అయితే ఎక్కువ పని ఏం చేయలేను. కానీ ఇక కొంచెం వంటల కాడ మాత్రం నోళ్ళు చేసినా నాకు నచ్చది, నేను చేసుకునేది చూస్తా. ఇక మీరు కూడా ఏంటంటే నేను చేసిన వంటలు కూడా మంచిగా ఉంటాయమ్మా, తినాలనిపిస్తుంది మాకు అని మీరు చెప్తుండ్రు కానీ అవి చూసి చేసుకోండి. ఎట్లా కుకింగ్ చేస్తున్నా ఎట్లా చేస్తున్నా అనేది చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక చిక్కుడుగాయనైతే మాకు సాములకు అండి పెట్టినప్పుడు చిక్కుడుగాయని అడుగుతారు వాళ్ళు. ఎందుకంటే చిక్కుడుగాయ చాలామందికి ఎందుకంటే చిక్కుడుగాయ అంటే ఇష్టం ఉంటుంది. ఇప్పుడైతే సాములకైతే నేను వంట చేసిన విషయం ఇది. ఇక చిక్కుడుగాయ చేసిన, ఇంకా టమాటా చారు చేసిన, ఇక టమాటా రసం అంటారో చారు అంటారో మీరు ఏదంటారో, మేమైతే మోటు భాష ఇది. ఇక మేమైతే బియ్యం ఇస్తున్నాం సాములకు. ఇక మేము బియ్యం తీసుకుపోయినాం కదా సాములకైతే వాళ్ళు తెల్లారు కాబట్టి ఇక మనం అయితే ఇవ్వాలి కదా. అట్లా ఒక 4-5 ఇండ్లు అన్నది తీసుకుంటారు. కానీ మనం తీసుకుపోయినాయి కూడా నేను కుడక ఖజ్జరపండు పోక ఇట్లా బియ్యము ఇవైతే తీసుకెళ్ళి సామికైతే ఇస్తున్నా నేను. ఇక మల్లుడు సామికైతే ఇస్తున్నా. ఇక తేజను నువ్వు ఇయ్యిరా అని అంటే ఎవరు ఇచ్చినా ఏం కాదు మమ్మీ అని అన్నది. ఇక మా పెద్ద బిడ్డ ఇక అన్నా కానీ ఈ బిడ్డ అని అంటే ఇచ్చింది, నేను పట్టుకున్నా ఆమె ఇచ్చింది. ఇక అట్లా మీరు కూడా ఏంటంటే సాములకు ఇస్తే మంచిదే. అట్లా మనం వాళ్ళకి దల్లిగి కూడా మొక్కద్దు, కింద మొక్కాలే, అలా కాళ్ళకి తలగద్దు.
అది విషయము. ఇక తెలియని వాళ్ళ గురించి చెప్తున్నా ప్రతి మూమెంట్ గుడక. ఆ బియ్యం గుడక మనం తెచ్చుకొని ఇప్పుడు ఇస్తుంది కదా, మనం తెచ్చుకొని వండుకోవాలి అవి. అవి మన బియ్యంలో ఓసుడు కాదు, అవి వేరే వేసుకొని వండుకోవాలి. అట్లా వండుకుంటేనే మనకు దేవునిది కదా. అట్లా మనము ఏదన్నా అది కూరగాయలు కాకుండా ఏదో ఏదో తింటాం కదా. ఇక మనది తిండి వేరే ఉంటుంది కొన్ని. ఇక కూరగాయలు తింటే కూరగాయలు తిన్నప్పుడు, లేకుంటే ఏదైనా స్వీటోలే బెల్లపన్నమోలే అట్లా చేసుకోవాలి. ఇక ఎందుక మనకు వాళ్ళు ఇచ్చిన బియ్యం అయితే ఇక రైస్ అయితే పెట్టిన 5గురికి సరిపోయేటట్టుగా రైస్ పెట్టినా. మేమైతే 10 మంది దాకా అయినాం అన్నట్టు. 5గురికి సాములు, మేమైతే 10 మంది దాకా అయినాం. మా అయ్యపురాలు మేము ఇక మా అనుష వాళ్ళ ఆడబిడ్డ కొడుకులు ఇద్దరు. ఇక వాళ్ళు ఇల్లు అన్నట్టుగా ఇక మనసుకనే ఇక మనకు ఏంటంటే ఇక ఎంతనో ఇంత, ఇక ఇంత ఎక్కువనో తక్కువనో చేసుకోవాలి. ఆడికాడికి ఉడక చేయొద్దు. ఏ వంట చేసినా కొంచెం అంత ఎక్కువనే చేసుకోవాలి, 2-3 ఎక్కువనే చేసుకోవాలి. ఆడికాడికి చేసుకుని ఉడక మంచిది కాదు. అట్లా టైంలో అప్పటిదప్పుడే ఇంకా వస్తారు, ఇంకిద్దరు వస్తారు, ఇంకా 3 వస్తారు, అట్లా ఉంటుంది. మనం తిండి కాడ మాత్రము అన్నం పెట్టింది చేతులు మనకు దీవెన్ని ఇస్తుంది. మనం ఎప్పటికైనా కిందికి పోతామని అనుకోవద్దు. ఇంకోళ్ళ కడుపు నింపినామంటే మనకు ఒక ఆనందం, సంతోషం. అట్లా ఇక ఉన్నంత మనం తినదాంట్లోకెళ్ళి 4 బుక్కలు తక్కువ చేసైనా కానీ అట్లా ఇచ్చేది చూడండి. ఇట్లా విషయం. ఇక ఏదైనా కానీ మొత్తం కూర ఎక్కువ చేసుకోవాలి, కొద్దిగా రైస్ ఎక్కువ పెట్టుకోవాలి. అట్లా ఇక మనం ఆడికాడికి భగవాన్ ఊడ్చినట్టు కూడా చెయ్యొద్దు ఏ ఫుడ్ చేసినా కానీ. అట్లా విషయం. ఇక ప్రతి మూమెంట్ గుడక ఎందుకు చెప్తున్నామా అంటే, ప్రతి బిడ్డకు గుడక నా బిడ్డ అని నేను చెప్పుకుంటా ఇది విషయము. ఇక అట్లా మా తేజనైతే కొంచెం అప్పుడాలు అవి తీసుకురాపో బిడ్డ, టమాటా చర్లకు ఎండిన మిరపకాయలు తీసుకురాపో. మనము అప్పుడు ఉంచుకున్నాయి అవి నల్లగా అవుతుంటాయి. ఇక ఇవి అయితే ఎండిన మిరపకాయలు మనకు టమాటా చాలరా తాలికైతే వేస్తాం కదా. ఇక పాపడాలు, అప్పడాలు, ఇక అట్లా ఇక పెరుగు, ఇక తేజ పట్టుకొస్తుంది చూపిస్తుంది మీకు. ఇక అట్లా ఏది కానీ వంటనైతే నేను ఇక ఏంటంటే నోస్ అన్నది నొప్పి ఉన్నది కానీ ఇక కొంచెం నాకు వంట చేస్తుడంటే నాకు ఇంట్రెస్టే, నాకు ఇష్టమే. నాకు కష్టంగా ఏం చెయ్య ఏ వంట చేసినా కానీ. ఇక అట్లా ఇష్టంగా చేస్తా కాబట్టి ఇష్టంగానే తినాలనిపిస్తుంది. ప్రతిదీ ఉడక నాకు ఫుడ్ అంటే చేసుడు ఇష్టం. ఇక మా మన్మరాలు అంటది టమాటా చారు చేయి అమ్మమ్మ, టమాటా చారు చేయి అంటది. ఇక మా పెద్ద మన్మరాలకి అయితే బాగా ఇష్టము. ఇక అట్లా నేను టమాటా చారు అంటే ఇక అది కూడా కుదరాలి. మిరియాల పౌడరు అది వేసి. ఇప్పుడు చలికాలం కదా, చలికాలం ఏంటంటే కొంచెము మిరియాల పొడి అన్నది గొంతుకు మంచిగా పనిచేస్తుంది. ఇక అట్లా బెండకాయ ఇక అట్లా బెండకాయ అయినా కానీ ఏదైనా కానీ మనకు వంటలు అన్నది మంచిగా కుదిరియాలి, మంచిగా వండుకోవాలి. ఇక చిక్కుడుకాయ అయినా కానీ బెండకాయ అయినా కానీ, చిక్కుడుకాయనైతే నేను అట్లా చేసిన. ఇక ఇప్పుడు టమాటా చారు తాలింపు పెట్టిన చూడు ఉంది. ఇక ప్రతి మూమెంట్ కూడా మీకు చెప్పాలనుకుంటా, సాములు అయితే చేసినప్పుడు మనం సైజు చూడద్దు. ఉప్పు కారాలు అనేది మన అందాద కొద్ది వేయాలి, అందాద కొద్దే విషయము. ఇక ఏది కానీ మనము మాట్లాడుకుంటూ కూడా వంటలు చేయొద్దు. ఇక అట్లా ఏంటంటే మన నోరు గుడక కొంచెం ఇటాన్ని పెట్టుకొనే ఉండాలి. ఇక అట్లా వంట అన్నది అట్లా ఉంటుంది, అట్లా విషయం. ఇక మా అనుషనైతే ఇప్పుడైతే వంటలన్నీ రెడీ అయినాయి బిడ్డ అంటే నవ్వుకుండా తీసుకొని పెడుతుంది చూడుండ్రి. ఇక అట్లా ఒక గంటల ఈ వంటలు రెడీ చేస్తావు మమ్మీ నువ్వు అని అంటది. అంటే మనం చేస్తాము, మనం చేస్తుంటేనే మనకు కష్టం అనిపించేది, చెయ్యకపోతేనే కష్టం. ఇక చిక్కుడుకాయ టమాటా చారు అట్లా ఇక కమ్మగా ఉన్నది, ఆ టేస్ట్ ఉన్నాయి మమ్మీ అని అన్నది. ఇక సాములు ఉడక మంచిగా అయినాయి అమ్మ అని అన్నారు. ఇక అట్లా ఇక మళ్ళీ వెళ్ళేటి ముందట మనం చేస్తాం బిడ్డ ఒకరోజు, ఇక మనకు ఎంత వీలైతుంది చేద్దాం బిడ్డ అంటే సరే మమ్మీ అన్నది. ఇక అది బీరకాయ పప్పు ఇక అదొకటి చేస్తా అని అట్లా ఏదొకటి అది ఒకటే కాకుండా ఇక అట్లా ఇష్టంగానే ఇక మనం అట్లా ఏదో అప్పటిదప్పుడు రెడీ చేసుకోవాలి, అప్పటిదప్పుడే మనం చేసుకునే చూడాలి. ఇక ఏది కానీ మనకు ముందనుకొని నేను అప్పటికప్పుడే నేను రెడీ చేస్తా అట్లా విషయం. ఇక ఇప్పుడైతే టేస్ట్ అయితే లెవెల్ అయినాయి కూరలు మాత్రం. ఇక టమాటా చారు అయితే పోసుకొని తాగిండ్రు అట్లా గిన్నెలో పోసుకొని తాగిండ్రు, అట్లా మంచిగా ఉంది, అట్లా కమ్మగా ఉంది. ఇక అట్లా మేము గుడుకు పోసుకొని తాగినాం. ఇక అట్లా తాగేటట్టు గుడుకుంటుంది. ఇక అది టేస్ట్ అన్నది నోరు మంచిగా లేదనుకో, మనకు జ్వరం వచ్చినట్టు నోరు అంత ఏటేటో ఉన్నదనుకో, అట్లా వేసుకొని మంచిగా అన్నం కొంచెం మెత్తగా వండుకొని ఇక కడుపులోకి జారుతుంది, అయితే జర్ర జారుతుంది. ఇక అట్లా నోటికి గుడక మంచిగా అనిపిస్తుంది. ఇక అట్లా నాలుకకు గుడక రుసులన్నది గన్ని కోరుతుంది. ఇక పప్పు చూడండి, బీరకాయలు అయితే పొయ్యి మీద వేసిన అట్లా. ఇక ఇప్పుడైతే పాలకూర పకోడి ఇక సామే చేసుకుంటా అన్నాడు.
ఇక సామి నేను పాలకూర పకోడీ చేసుకుంటా అంటే ఇక ఆడికి నేను వంటలు చేసి ఆఫ్ చేసిన. పాలకూర పకోడీ అలా ఎట్లా చేసుకుంటారు అన్నది నేను ఇంట్లో నిమ్మరసం వేసిండు ఆయన. కొన్ని ఉంటాయి, కొన్ని ప్రాసెస్లు ఉంటాయి. ఇక అట్లా ఏంది పాలకూర, మనకు పాలకూరతోటి మనము ఏంటంటే శనగపిండితోటి నిమ్మరసం ఎందుకు వేస్తుర్రని నేను అదే పర్సన్ అయినా. మంచిగా టేస్ట్ అయితే ఓ లెవెల్ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. అట్లా వేసుకొని చూడుర్రి. నిమ్మరసం వేసిండు. నిమ్మరసం వేస్తే సామె వేస్తే అది ఎట్లయితుంది ఏమవుతుంది అనుకున్నా కానీ మంచిగా అయింది, కమ్మగానే అయినాయి. అట్లా మనకు క్రిస్పీగా వచ్చినాయి, మంచిగా వచ్చినాయి. అట్లా పాలకూర పకోడీ కూడా చూడండి ఎట్లా ఎట్లా వేస్తుంది చూడండి, అట్లా వేసుకునేది చూడండి. ఆయన ఏంటంటే వాటర్ వేయలేదని కాదు, వాటర్ కూడా వేసిండు. పాలకూర వాటరే కాదు, కొన్ని వాటర్ కూడా వేసిండు. వాటర్ వేయొద్దని అనుకోవద్దు, వాటర్ వేయకుంటే కూడా మనకు గట్టిగా రౌతులలో వస్తాయి. కొద్దిగా వాటర్ కూడా వేసుకోండి, మెత్తగా ఏం రావు. ఇట్లా మంచిగానే వచ్చినాయి, కమ్మగా వచ్చినాయి. ఇక నేను ఏంటంటే బట్టి పాలకూర వేసి కొద్దిగా వాటర్ వేసి కలిపేస్తుంటే ఇక ఏంటంటే ఈ సామె ఏం చేసిండంటే నిమ్మకాయను విండుడు. అది చూడు అందులో ఉన్నది కథ. నిమ్మకాయ విండే వరకనే అది టేస్ట్ అన్నది మంచిగా కుదిరింది, అట్లా మంచిగా ఉన్నది. టేస్ట్ అన్నది ఓ లెవెల్ ఉన్నది. ఈయన ఇది కొత్తగానే చూసిన, మీరు కూడా కొత్తగానే చూస్తుండ్రా మరి చెప్పుర్రు, కామెంట్ పెట్టుండ్రి. ఈ నిమ్మకాయ వేస్తారా మీరు వెయ్యరా అన్నది కామెంట్ పెట్టుండ్రి. ఈ ప్రతి వంట కూడా కొన్నిట్లలో కొన్ని ఉంటాయి, కొన్ని ఉంటేనే కొన్ని చేంజ్ చేస్తుంటాయి. మనం అనుకుంటాం వాళ్ళు చేస్తే గిట్లా వచ్చింది, మనం చేస్తే గిట్లా వచ్చింది, మనది గిట్లా వచ్చింది అని మనం అనుకుంటాం. అని అందులో ఫరక్ ఉంటుంది, వండుట్లనే ఫరక్ ఉంటుంది, చేసుట్లే ఫరక్ ఉంటుంది. ఇక దీనికైతే ఇక నాకు నిమ్మకాయతో అయితే టేస్ట్ ఉబ్బినట్టు అట్లా మంచిగా గొలిచిండు. అట్లా సన్న మంట పెట్టి కొద్దిసేపు ఇట్లా లోపలికి డీప్ ఫ్రై అన్నది మంచిగా అయినాయి. ఇక అట్లా కొంచెం కొంచెమైనా కానీ మనం చేసుకుంటే కమ్మగా చేసుకుంటే పిల్లలకు కూడా ఇష్టపడతారు. ఈ స్కూల్కి వెళ్ళి రాగానే ఇట్లా వేడివేడిగా పాలకూర అయితే ఆరోగ్యానికి మంచిగా, ఆకుకూరనైతే మంచిది కదా, కళ్ళకు మంచిది, మనకు ఆరోగ్యానికి మంచిది. పాలకూర పెట్టేది చూడండి. పాలకూర పప్పు వండుకున్నా మంచిగానే వండుకోవాలి, ఇట్లా వండుకోవాలి, ఇట్లా చేసుకోవాలి, అట్లా చేసుకోవాలి. ఎట్లా తింటారు పిల్లలని ఆలోచించుకోవాలి. ఇట్లా పక్కవాళ్ళకి వేసిస్తా అంటే పిల్లలకి ఏంటంటే మనకు కర్రీ తినమంటే ఏడుస్తారు. ఇట్లా పక్కవాళ్ళలాగా వేయండి, వేస్తే మంచిగా ఉంటుంది, కమ్మగా వస్తాయి. ఇక అట్లా నిమ్మకాయ కూడా విండూరి చూడుండ్రి. మీరు నిమ్మకాయ వింటే మంచిగా వచ్చిందా చెడ్డగా వచ్చిందా, ఎట్లా వచ్చింది, ఏమొచ్చింది, ఎట్లా అన్నది అది మీరే చెప్తారు చూడండి. ఇక మా ఏప్రిల్ అయితే అక్కడ పోతుంది చూడండి. ఇక వంటలు అయితే రెడీ అయిపోయినాయి. ఏమో పెద్ద బిడ్డ అంటుంది ఇక నువ్వు మమ్మీ ఇట్లా చేసేస్తావు, ఎట్లా తొందరగా అవుతాయి అంటే ఇట్లా అవుతాయి, ఇట్లనే చేయాలి. ఇట్లా మన పని వెనక పని 2 పనులు చేస్తే 2 స్టవ్ల మీద 2 వంటలు చేసినామంటే సక్సెస్. ఇక ఒక్కటి చేసి అది కట్ చేసి అటు పెట్టి ఇటు మాట్లాడి ఎవరితో ముచ్చట పెడితే అది కాదు ఇక పని. మనం చేస్తున్న పని పక్కా చెయ్యండి, పక్కా చేస్తేనే మంచిగా ఉంటుంది. ఉప్పు తక్కువ అనిపిస్తుంది, నేను సరి చూడం కదా కొద్దిగా అంత వేస్తున్నా. అట్లా ఏంటంటే బీరకాయ పప్పులో మాత్రం ఉప్పు ఎక్కువ పట్టది, బీరకాయకు ఉప్పు ఎక్కువ పట్టదు ఎప్పుడు కూడా. మనం బీరకాయ వండుకుంటే తక్కువ వేసుకునేది చూడుర్రి. అట్లా అట్లా సామాన్ అయితే తెచ్చిర్రు. కొంచెము ఏంటంటే అది ఇంత డిమార్ట్కు అటు ఇటు పోయి అయితే గ్రీన్ టీ ఇక అట్లా ప్రతిది గుడక తెచ్చుకునేది చూడండి. అట్లా ఏంటంటే ఏది తెచ్చినా కానీ మీకు చూపెట్టాలనిపిస్తుంది. ఇక ఏంటంటే అక్కడ మంచిగా అనిపించినాయి, కప్స్ గుడక మంచిగా అనిపించినాయి. ఇక అట్లా ఏది కానీ మీకు చూపించాలనుకుంటా. ఇక అట్లా సాములకు గుడక అట్లా పెట్టిస్తున్నాము. ఇక ప్రతి మూమెంట్ గుడక మీకు చూపెట్టాలనుకుంటా. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సాములకైతే మనం ఎంగిల్ చేయొద్దు. వంటలు చేస్తే ఆ సామికి చేసింది, అయ్యప్ప సామికి చేసింది మనం ఏ రకంగా ఉడక ఇక వాళ్ళకు ఇక తలిగి నడవద్దు, తలిగి పెట్టద్దు, మనం కాలు మొక్కిన తలగద్దు, ఉప్పు ఎట్లుందని చూడద్దు. మనము ఫస్ట్ అన్నం పెట్టేటప్పుడు వాళ్ళకు ఉప్పు పెట్టాలి, ఉప్పు పెట్టినాకనే అన్నం పెట్టాలి, అట్లా ఉంటుంది. ఇక అది విషయము. ఇప్పుడైతే దేవునికి అయితే చూపిస్తుండ్రు, దేవునికి అన్నం అయితే తీసుకుపోతుండ్రు. అది ఇక ఆ పెరుగుని అట్లా వాళ్ళు ఏంటంటే అట్లా ఇక ఈరోజు ఇట్లా చూపించి రేపైతే మన శబరిమలకి వెళ్ళిపోతా కదా అని ఇక ఆయన వెళ్ళిపోతా అంటే ఇక ముందు రోజు ఇవన్నీ చేసినాము. చేసిన తర్వాత ఇక దేవుని దగ్గరికి అయితే వాళ్ళు ఏంటంటే సాములు అంత ఒక జాలు ఉండి పూజ చేసుకుంటారు కదా, అక్కడ పూజ జరిపేది కూడా నైట్కు చూద్దామని కూడా మేము వెళ్ళినాము. ఇక ప్రతి మూమెంట్ కూడా మీకు చూపించాలనుకుంటా. అప్పుడు కూడా ఏంటంటే వాళ్ళకు భోజనాలు పెట్టినప్పుడు కూడా పూజ జరిగినప్పుడు కూడా వీడియో పెట్టినా కదా. ముందు కూడా సామి పోయేది కూడా శబరిమలకు పోయేది కూడా ఈ వీడియో తర్వాత వస్తుంది చూడు, కంటిన్యూ చేయండి.
కంటిన్యూ చేస్తుంటే మీకు ప్రతి మూమెంట్ కూడా వస్తుంది. ఎట్లా చేసినా ఏం చేసినాం అన్నది ఏంటంటే సాములు అంటే ఈ టైంలో ఇట్లా వాళ్ళది ఎంత ఎంత మంచిగా చేస్తే అంత మంచిగా ఉంటుంది, అంత ఫలితం ఉంటుంది. ఈమె బిడ్డనైతే పేనీలు అయితే అందరికి సాములకు ఇట్లా పేనీలు స్వీట్స్ తోటి ఏదన్నా ఒక స్వీటు మనం ఎంగిల్ చేయంది ఉంటే చాలు అంతే అలా పెట్టాలి. ఎంగిల్ చేసినవి అయితే పెట్టద్దు, మనం ఓపెన్ చేసినవి పెట్టద్దు. ప్రతి మూమెంట్ కూడా ఏది కానీ మనం ఎంత మంచి చేస్తేనే అంత ఫలితం ఉంటుంది అయినది. మనం అటింత ఇటింత చేస్తూ కూడా ఫలితం ఉండదు. ఇది విషయం. లైక్లు అయితే ఇనరమ్మా, లైక్లు ఇస్తుంటే ముందు ముందు మీ ముందు ఉంటా వీడియోస్ అన్నది మీకు రన్నింగ్ అవుతుంటాయి. నాకు కూడా మీకు నచ్చుతుంది అని చెప్తుండ్రు. నాకు కూడా మీరు ఎక్కడ కనబడ్డా కానీ మీ వీడియోస్ నచ్చుతుంది, ఇవి నచ్చుతాయి అని అంటుండ్రు. ఇప్పుడైతే భోజనాలు జరుగుతాయి ఇక సాములకైతే. ఇక ముందు పోయేది ముందు వస్తుంది. ఇంకా వాళ్ళది ఏంటంటే శబరిమలకు పోయేది. ఏం చేసిండ్రు, ఎట్లా వెళ్తుండ్రు, ఎట్లా పూజ ఎట్లా జరిగింది, ఏం జరిగింది. ఇప్పుడైతే ఇక అన్నం అయితే అక్కడ ప్రసాదంలాగా మనకు స్వామికి చూయిస్తుండ్రు చూడుండ్రి. ఎందుకంటే ఇక మనకు ఏంటంటే అప్పుడు సాములు మన దీక్ష పెట్టినప్పుడు మాత్రం చాలామంది సాములు అయితే చాలా 30-40 మంది సాములు, 40 మంది 50 మంది దాకా సాములు తిన్నారు. ఇప్పుడైతే 5గురికి వెళ్ళేటప్పుడు నేను ఇక సాములకైతే నేను లాస్ట్ దాకా చేసిన. ఆ దేవుడు ఆశీర్వాదం ఎట్లా ఇస్తాడు, ఏమి ఇస్తాడు అన్నది తర్వాత విషయము. నేనైతే చేసింది అయితే తృప్తి పడతాను, నేను సంతోషపడతాను. నేను దేవునికి చేసిన నాకు సంతోషంగానైతే నేను అనుకుంటున్నా. నేను సంతోషపడేదే నాకు ఇష్టము. వాళ్ళు తింటుంటే కూడా నాకు అయ్యో నిన్ను కష్టపడ్డా చేసినాను అనుకోను. నాకు ఈ చేసేందుకు అవకాశం ఇచ్చిడు దేవుడు. వాళ్ళకి చేసి పెట్టేందుకు నాకు సంతోషంగా నేను ఇప్పుడు అయితే చేస్తున్నా. నాకు ఏంటంటే వాళ్ళకి చేసేది కూడా మనకు ఇప్పుడైతే నాకు ఆ టైం దొరికింది. వాళ్ళకు చేసే టైం దొరికింది, నాకు వాళ్ళకు దేవుడికి చేసే టైం దొరికింది. నాకు ఇట్లా బాగా ఇష్టపడి నేను వంట చేస్తా ఏది కానీ. ఇంకా నేను ఒక్కదాన్ని నా ఓన్ చేతులతోటి నా చేతులతోటి నేను ఇట్లా మంచిగా అండి పెట్టేది చూస్తా. ఏంటంటే నీట్గా ఎట్లా చేస్తే మనకు ఆ సాములకు ఎట్లా చేస్తే అట్లా సంతోషం అనిపిస్తుంది. అటింత మాత్రం చేయొద్దు. మనకు ఎంత నీట్గా ప్రతి గిన్నె, ప్రతి గ్లాసు, ప్రతిదీ బౌల్ అయినా కానీ 2-3 సార్లు తోముకొని మంచిగా కడుక్కొని ఎండకు పెట్టుకొని ఇట్లా వంట చేస్తా. ఎందుకంటే మనము వాడని భగోన్లతోటే మనము ఏ రకంగా కొత్త భగోన్లతోటి నేను వంట చేస్తా. ఇక అట్లా సాములకు గుడక మంచి అందరం పెట్టాలంటే అందరం గుడక కొంచెం అట్లా పెట్టాలంటే నేను పెట్టిన. ఇక అట్లా అందరం గుడక మయ్యప్రాలు గుడక పెడుతుంది. ఇక మనం వాళ్ళు తింటుంటే మనం అట్లా భోజనం గుడక అట్లా పెట్టాలి, ఇస్తాలు తీయాలి. అది పుణ్యమే జరుగుతుంది. మనకు ఏంటంటే ఆ చేసిందన్నది వాళ్ళు భక్తితో చేస్తారు. మనలా కొంచెమంతా మనకు దేవుడు ఆనందం ఇస్తాడు, సంతోషం ఇస్తాడు. ఇది విషయం. ఇక చూడు భోజనాలు అయితే జరుగుతున్నాయి. ఇక సాములు అయితే రేపు వెళ్ళేటందుకు ఇక ఈ రోజుతోటి ఇంటికి అయితే బయలుదేరుతారు. ఇక అక్కడనైతే మనము ఒక జాలు ఉంటారు కదా, అక్కడికి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిపోయి ఇక అక్కడ నుంచి ఇక గుడికి వెళ్ళిపోతారు. అయ్యప్ప గుడికే వెళ్ళిపోతారు. అయ్యప్ప గుడికి వెళ్ళిపోయి అక్కడ పంతులతోటి అన్ని రకాల పూజ చేయించుకొని అయితే ఎంత స్పష్టంగా చేస్తే అంత మంచిగా. ఇక మళ్ళీ ఈ 5 సాములకు గుడిక అట్లా అరటిపండు అట్లా ఏదన్నా మనకు ఉన్నంతలా అలా చేతిలో పెట్టాలి. పెట్టి మనం పంపించాలి. మంచి విధానంతో, మంచి దిల్దార్తోటి మనం పెట్టినాను కూడా కనద్దు. ఎందుకంటే మనకు స్వామికి పెడితే మనకు 10 వంతులు ఇస్తాడు అనిపిస్తుంది. నాకైతే తెలిసిన విషయం. అయ్యప్ప అంటే ఆయన చిన్న విషయం కాదు, చిన్నగా కాదు. అంత సంతోషంగా చేస్తే సంతోషంగా ఉంటుంది. ఇక మీరు ఎవరైనా కానీ ఎక్కడన్నా ఉన్నా కూడా సాములు ఉన్నా కూడా ఏదో మనకు అయినంత మంది ఒక పండ ఎంతనో అలా చేతున్నైతే పెట్టేది చూడండి. మనకెంత వీలైతే అంత అట్లా పసుపు కుంకుమ వేసి అట్లా ఏంటంటే చూడండి ఎట్లా వేస్తుంది. అట్లా వాళ్ళకు అరటిపండు బియ్యము అవి అట్లా ఇచ్చేటప్పుడు ఇక ప్రతిదీ ఉడక ఎట్లా ఇస్తామన్నది చూడండి. అట్లా బియ్యం పోసుడు. ఇక మనకు ఈ భోజనాలు జరిగినాక అట్లా బియ్యం పోసి పంపిస్తుంది మా పెద్ద బిడ్డే. బియ్యం పోసి అట్లా పంపిస్తుంది. ఇక అట్లా మీరు ఉడక చేసేది చూడండి. అట్లా పైసలు మనకి ఎంత అయితే అంత చిల్లర పైసలు మనకు 51 ఎంతనో అంత మనకి 11 రూపాయలు ఉడక పెట్టచ్చు. ఎంత అయితే అంత పెట్టచ్చు. మనకి ఎంత చేతులు ఉంటే అంత పెట్టుకోండి, అంత మంచిగా ఉంటుంది. ఆ సామిది అయితే నాకు తెలుసు. ఇక నాకైతే ఇట్లా మనకు వాళ్ళకు ఇస్తే గుడక మనకి ఎక్కువ వజన్ అయితే అని గుడక 5 సార్లు ఒక్కసారి తీసి 5 సార్లు వాళ్ళకి ఇస్తారు.
ఎక్కువ వజన్ కూడా మొయ్యాలంటే నీకు శబరిమల కొంగ కష్టమవుతుందని అట్లా. ఇప్పుడైతే గుడి, ఇక అక్కడ గుడి కాదు, అక్కడ మనకేందంటే ఈ స్కూల్కి పోయిండ్రు మా నక్షత్ర చైత్ర మాత్రమే స్కూల్కి పోయిండ్రు. స్కూల్కి పోతే ఇక వాళ్ళను తోలుకొచ్చేందుకు ఇక అక్కడికి వెళ్ళిండ్రు. ఇక అక్కడనైతే ఇక వాళ్ళు పిల్లలు ఎట్లా అంటే ఇక వాళ్ళకు వాళ్ళ నాన్న శబరిమల పోతుండంటే వాళ్ళకు సంతోషం చెప్పరా సంతోషంగా ఉరికొస్తుండ్రు. ఇక అట్లా ఏంటంటే గుడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ గుడి దగ్గర పూజలు జరుగుతుంటే చేస్తుంటే ఇక అట్లా ఇక ఏమైతే ఇక ఇప్పుడైతే ఇక ప్రతిదీ ఉడక వంటలు సాయంత్రము పిల్లలకు తోలుకొస్తేందుకు మా పెద్ద బిడ్డే చిన్న బిడ్డ ఇద్దరు పోయినరు. అనుష తేజన్ అయితే పోయినరు, వాళ్ళని తోలుకొస్తుండ్రు. ఇక వాళ్ళను ఏంటంటే తోలుకపోవడం. ఈ స్కూల్ అంటే దూరం ఉంటే బస్సు అన్నది, ఇక వాళ్ళకి స్కూల్ దూరం లేదు, దగ్గరనే ఉంది, తోలుక తోలేయాలి, అది విషయం. ఇక మా చేతి అయితే ఇక అట్లా సంతోషంగా, ఎంత సంతోషమో ఆమెకు వాళ్ళ పిన్ని వచ్చిందంటే ఆనందమే వేరు. ఇక ముందటనే కూర్చుంటామంటారు అట్లా. మీ పిల్లలు ఉడక మీరు ఉడక ఏది కానీ పిల్లల ఆనందమే మన ఆనందం, మన సంతోషమే పిల్లల సంతోషం అన్నట్టు ఉండాలి. పిల్లలను విసిగించుకోవద్దు, వాళ్ళని ప్రేమతోటి పిలుచుకోవాలి, ప్రేమతోటి ఉండాలి. ఎట్లా ఉండాలన్నది అట్లా ఏ రకంగా ఉంటే ఎట్లా మంచిగా ఉంటుంది అన్నది అట్లా విషయం. ఇప్పుడైతే మేమైతే స్వామి అక్కడ అందరు కూడి ఒక రూమ్ తీసుకొని అందరు సాములు ఉన్న జాల పూజ జరుగుతుంది. సాయంత్రం పూట అక్కడికి వెళ్తున్నాం. సాయంత్రం పూట అక్కడికి వెళ్తే అక్కడ పూజ చేస్తారు, రేపనంగా పూజ చేస్తారు. వాళ్ళు పూజ రోజు పెట్టుకుంటారు కదా, పూజ మాత్రం అక్కడ చేస్తారు. వెళ్దామని వెళ్తున్నాము. నైట్ మాత్రం ఇది 6 గంటలకు అక్కడ వెళ్ళి ఇక మేము అక్కడనే టిఫిన్స్, ఇడ్లీ, వడ, బోండా ఇట్లా ఇక ఏ టిఫిన్ తింటా అంటే ఆ టిఫిన్ అట్లా ఇప్పుడైతే జరుగుతుంది. మళ్ళీ తెల్లారితే ఇక వెళ్ళిపోతారు కదా, అయ్యప్ప దగ్గరికి వెళ్ళిపోతారు కదా, ఇక అక్కడికి శబరిమలకి అయితే వెళ్తారు కదా. అక్కడ ఇక అయ్యప్ప గుడికి వెళ్ళి మళ్ళీ అక్కడ అన్ని పూజలు జరిగినాక అంత కథ జరిగినాక అక్కడికి వెళ్తారు. ఇప్పుడైతే నైట్ జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడనైతే 5 సాములు ఉన్నారు. సాములు ఉంటే అక్కడ 5 ఫ్యామిలీలు పోయి అక్కడ కూర్చున్నాం. మేము అక్కడ కూర్చుండి చూస్తున్నాము. వాళ్ళు పూజలు చేయగలవు. ఈ రోజుతోటి కంప్లీట్ చేసి పోతారు. వాళ్ళు పోయినాక కూడా వీళ్ళు దీపాలు ముట్టించుకునుడు, వాళ్ళు చేసిన పూజ కాడనైతే మళ్ళీ వచ్చేదాకా ఆ బియ్యము అక్కడ పోసిన బియ్యం కూడా వచ్చిన ఆ రోజు వస్తుండ్రంటే ఆ రోజు పెట్టుకుంటారు. ఆ సాములు తింటారు, వాళ్ళు తింటారు. ఇక వాళ్ళు పొయ్యి వచ్చినాక ఇక్కడ పోసిన బియ్యం కూడా ఇక చూడుండ్రి అట్లా. అది ఏంటంటే అయ్యప్పకు ఎన్ని మెట్లు ఉంటే అన్ని మెట్ల లెక్క పెట్టి దీపాలు ముట్టించారు. అట్లా అన్నీ చేసిర్రు. మేమైతే ఎక్కువ నేను చూడలే, ఎప్పుడన్నా ఎవరన్నా పిలిస్తే పోతుంటిమి, అట్లా వస్తుంటిమి, అంతే అయ్యప్ప దగ్గరికి పోయేస్తుంటిమి. ఇవంతా పూజ అంతా మా స్వామి అయిండు కాబట్టి అన్ని రకాలు చూసినాం. అట్లా సంతోషంగా చూసినాం, సంతోషంగానే చేసుకున్నాము. అసలు చేసిన వల్పలేదు, కష్టమే అనిపించలే. ఎట్లా చేసినామంటే ఇక అంత ఆనందంగా చేసినాం. మా తేజ నేనైతే ఎవ్వరి చేతులు పడకుండా అంత కష్టపడ్డామని అనిపించలేదు. సంతోషంగా ఆనందంగా అట్లా చేసుకున్న చూడుండి, అట్లా మంచిగా అనిపిస్తుంది. మంచిగానే ఫలితం వస్తుంది. ఇంట్లో బరకత్ అన్నది వస్తుంది. మీరు ఎంత మంచిగా చేసుకుంటే అంత బరకతు అయ్యప్పదన్నది. ఇక మనకు అయ్యప్పనే కాదు, ప్రతి దేవుడు కూడా మనం ఏ పద్ధతిలో చేసుకున్నది ఆ పద్ధతిలో చేసుకుంటేనే మనము అటింత చేస్తేనే మంచిగా ఉండదు. ఇక అట్లా ఇప్పుడైతే పూజ జరుగుతుంది. పూజ జరిగిన తర్వాత మాకు టిఫిన్లు పెట్టిర్రు. సాములు అయితే తెప్పించి పెట్టిర్రు. ఇక అట్లా ఇక వాళ్ళు మనము ఏంటంటే అక్కడ చేసింది ఏం లేదు. ఇప్పుడు అందరి ఇళ్ళు ఇప్పుడు 5 సాములు ఉన్నారు కదా, ఒక జాల